రోజు రోజుకి హిందువులు ఎందుకు అంతరించిపోతున్నారు? భూప్రపంచంలో ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ హిందూస్ ఉంటారు. అది కూడా 60%. ఒకప్పుడు 80% ఉండేవాళ్ళు, మళ్ళీ 75%కి వచ్చారు, ఇప్పుడు 60%కి వచ్చారు. రీజన్ ఎందుకు అంటే కొన్ని కారణాలలో ఒక కారణం ఏంటంటే, ఒక కారణం వచ్చి మతం. బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్ని మనం దేవస్థానంలో అలో చేయం. మరి వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి, దేవుడు కావాలి కాబట్టి ఇతర మతాలకు మారుతూ ఉంటారు. ఇదొక రీజన్ అయితే, ఇంకొక రీజన్ నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. మన దేవుళ్ళు, మన దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే మన దేవుళ్ళి చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా ఎక్స్పెన్సివ్. మన దేవుళ్ళని దర్శించుకోవాలంటే చాలా 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 ఖర్చుతో కూడుకున్నది. దైవ దర్శనం కన్నా సినిమాకి వెళ్ళటం ఇంకా ఖర్చు తక్కువ. ఆ పాప్కార్న్ 700-800 అంటారు కదా, అది ఇంకా తక్కువ. లేదా మనం ఒక పిజ్జానో బర్గరో తినొచ్చు, లేదా కుటుంబ సమేతంగా అందరూ సరదాగా వెళ్ళి మంచిగా ఏ రెస్టారెంట్లోనో భోజనం కూడా చేయొచ్చు. ఈ ఖర్చు కన్నా మన దేవుళ్ళను దర్శించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కొన్ని దేవస్థానాలు నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా యాదగిరి గుట్ట వెళ్ళారా? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడికి వెళ్తే మీకు అక్కడ పార్కింగ్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. సో యాదగిరి గుట్టలో మనం ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఫీజే 500 రూపీస్ తీసుకుంటాడు. అది కూడా పార్కింగ్ ఎంతో దూరమే కాదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. సో పార్కింగ్ ఫీజు ఎక్కడన్నా మీరు 500 తీసుకోవడం చూసారా? పోనీ మాల్స్లో, థియేటర్స్లో ఫ్రీ. మహా అంటే ఎక్కువ అంటే ఏదో ఒక 25 రూపీసో 50 రూపీసో ఉంటుంది. కానీ పార్కింగ్ ఫీజు 500 దేవస్థానాల్లో. అంటే దేవుణ్ణి దర్శించుకోవాలంటే చాలా మనం ఖర్చుతో కూడుకున్నది, చాలా ఎక్స్పెన్సివ్. సరే పోనీ 500 కట్టేసి మనం వెళ్ళిపోయాం, పార్కింగ్ చేసాం. ఏదో రోడ్డు మీద పెట్టేస్తారు అంతే, రోడ్డు మీద పెడతారు. దానికి మనకు వాటర్ వాష్లో ఇంకోటో చేసి ఏమి ఇవ్వరు. ఇంకో లాజిక్ ఏం తెలుసా? వ్యాపారం. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎలా వ్యాపారం చేస్తున్నారంటే, అక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉండవు. ఓ 10-20 బస్సులు అక్కడ ఆగేమి ఉండవు. బస్సులు కూడా కనిపించవు అరాకొర. కాబట్టి దీనివల్ల ఏం చేస్తారు, బ్లైండ్గా 1/2 కిలోమీటర్ వెళ్ళడానికి, ఆ పార్కింగ్ చేయడానికి 500 కట్టి తీరాల్సిందే. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్ని మోసాలు చేస్తున్నాడు చూడండి. ఎందుకు ప్రశ్నించరు మీరు ప్రశ్నించకపోతే సామాన్యుడికి హక్కు ఉంది. సామాన్యుడు ప్రశ్నించకపోతే రేపొద్దున 1000 రూపాయలు చేస్తారు, 200 చేస్తారు. ఓకే, ఈ 500 ఫీజు దాటి ముందుకు వెళ్ళిపోయాం. అమ్మయ్య, దేవుడు కనిపిస్తున్నాడు మనకు. దేవుడి స్టాచ్యూ, విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం గోపురాలు అన్నీ మనకు దగ్గర కనిపిస్తున్నాయి. ఎంతో ఎగ్జైట్గా మనం వెళ్ళాం, ఎంటర్ అయిపోయాం. అక్కడ మనకు దాహం వేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, 20 రూపీస్ బాటిల్ని వాడు 30 రూపీస్కి అమ్ముతాడు. ఓకే, సరే, దాహం తీర్చుకోవాలంటే మనం తీసుకోవాలి కాబట్టి 30 రూపీస్ తీసుకున్నాం. సర్లే అని మనం చెప్పులు, పాదరక్షలు ఎక్కడైనా వదిలేద్దామని అక్కడ మనం చెప్పులు వదిలేయాలని చూస్తే అక్కడ పేరుకి 20 రూపీస్ ప్రకారం వాడు ఒక 5 పేర్స్ 5 మంది వెళ్ళామనుకోండి, మనం అక్కడ ఒక 100 రూపాయలు తీసుకునేస్తాడు. ఓకే, అలాగని కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఫోన్స్ చెక్ చేసి, మీ ఫోన్స్ తీసుకోకూడదు, సరదాగా ఏదో ఫోటో తీసుకుందాం, ఇంత దూరం వచ్చాం దేవుడు అందరితో గ్రూప్తో అంటే, లేదు ఫోన్స్ అక్కడ పెట్టేయండి అంటారు. ఫోన్స్ అక్కడ పెట్టేయడానికి మళ్ళీ వాడు ఒక ఫోన్ మీద 20-50 రూపీస్ తీసుకుంటాడు. అదొక 200 సమర్పించుకుంటాం. దాని తర్వాత మెల్లగా మనం ఒక కొబ్బరికాయ తీసుకుంటాం. ఆ 30 రూపీస్ది వాడు 50 రూపీస్ చెప్తాడు. ఓకే అని సరే అని తీసుకుంటాం. ఆ కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కొబ్బరికాయ కొట్టి, ఇక్కడ స్థలం ఉంది అని ఆడ కొబ్బరికాయ కొట్టమంటారు. ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చే వాటర్నన్నీ మీకు ఒక బాటిల్లో వేసిస్తాను, దానికి 100 రూపాయలు ఇవ్వండి అని ఇంకొకడు అంటాడు. సరే, ఇంకొంచెం ముందుకెళ్తే ఆ దర్శనం, ఈ దర్శనం ఇంత 2,000, ఈ దర్శనం 5,000, ఈ దర్శనం 10,000 అని ఇంకో కొంచెం దండుకుంటాడు. తీరా అన్నీ దాటుకొని అన్నిటికీ డబ్బు ఇచ్చి తీరా దేవస్థానానికి దగ్గరగా వెళ్తే
ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుణ్ణి దండం పెట్టుకుందామని ప్రశాంతంగా దండం పెట్టుకుందామంటే గొర్రెల మందలో తరిమేస్తూ ఉంటారు కదా. ఏదో అంటే ఒక అంటరాని వాడు ఒక గొర్రెల మందలోనో ఇంకొక ఏదో ఒక కుక్కను తరిమేసినట్టు పద 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 ఇంకా పద. ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు మనశ్శాంతిగా భగవంతుని దర్శించుకుందాము, దండం పెడదామనే లోపలే ఒక పిచ్చి కుక్కను తరిమినట్టు, ఒక గొర్రెల మందని తరిమినట్టు పద పద ఇంక పద అని తరిమేస్తుంటారు. అది మనకిచ్చే గౌరవం. ఇంత కష్టపడి ఇన్ని వేళ్ళు పెట్టి మీరు ఇవన్నీ లెక్కేసుకోండి ఎంత ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక 3-4 వేలు అయితే ఈజీగా అయిపోయి ఉంటుంది. ఒక 2-3 వేలు 2-3 వేలు పెట్టో 5 వేలు పెట్టో మీ ప్రయాణంకి ఇంకొక పెట్రోల్ అవి ఇవన్నీ కలిస్తే 10,000. భగవంతుడు దర్శనం చేసుకోవాలంటే 5 నుంచి 10,000 మనం ఖర్చు పెట్టుకోవాలి. చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కదా. మన భగవంతుని మనం దర్శించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక గొర్రెల మందలోనో ఇంకొక సో ఇంత కష్టపడి మనం వెళ్తే ఒక గొర్రెల మందలోని తరిమేసినట్టు పద 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 అని తరిమేస్తూ ఉంటారు. సరే, ఇంత అయిపోయింది, మనం దేవుణ్ణి దర్శించుకున్నాం. దర్శించుకున్న తర్వాత నిజంగా ఈ డబ్బులన్నీ కట్టి ఆ మందలో మనం ఇరుక్కొని చెమటలు పట్టి టెన్షన్తో వెళ్ళి తీరా భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఒక 2 సెకండ్లు కూడా లేనికుండా తరిమేస్తూ ఉంటారు. దీనివల్ల మనం నిజంగా ఒక పేదోడు సామాన్యుడు మానసిక ప్రశాంతత కోసం వెళ్తాడు. నిజంగా మనము దీనివల్ల మానసిక ప్రశాంతతను పొందడానికి వెళ్తున్నామా, కోల్పోవడానికి వెళ్తున్నామా? ఇక్కడ మనకు మానసిక ప్రశాంతత లభిస్తుందా లేదా ఉన్న మానసిక ప్రశాంతత కోల్పోతున్నామా? ఇలాగైతే ఒక పార్కింగ్కే 500 అయితే, చెప్పులు పెట్టడానికి 100 రూపాయలు అవుతే, దైవ దర్శనానికి 1000 రూపాయలు అవుతే 170% భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు, సామాన్యులు, సామాన్యం జీతస్తులు, సామాన్యంగా జీతాలు సంపాదించుకునేవాళ్ళు. మరి నా బాధ ఏంటంటే వీళ్ళందరూ దైవ దర్శనానికి ఎలా వెళ్తారు? నేను చాలామందిని అక్కడ చూస్తుంటాను. పాపం చిన్నపిల్లల్ని వేసుకొని రూపాయి ఖర్చు పెట్టాలన్నా భయం, రూపాయి బయటికి తీయాలంటే భయపడుతూ బిక్కున భగవంతుని దర్శించుకుంటున్నారు. బిక్కున భగవంతుని దర్శించుకుంటున్నారు. ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీవన్. సామాన్యం నేను సొసైటీని క్వశ్చన్ చేస్తున్నా, నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నా, ఇలా దందాలు చేస్తూని దండుకుంటున్న వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు హిందువులు ఎందుకు మతం మారుతున్నారు? వేరే మతంలో ఇంత డబ్బులు అవసరం లేదు. వేరే మతంని భగవంతుని చూడాలంటే ఇంత డబ్బు అవసరం లేదు. వెళ్తే కానుకలు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకొక చోట అయితే డబ్బు అనే మాటే లేదు. ఏ దైవ దర్శనానికి వెళ్ళినా అక్కడ డబ్బు అనే మాటే లేదు. దేవుళ్ళ పేరు చెప్పుకొని ఎందుకు ఇలా దండుకుంటున్నారు? సామాన్యులు ఎలా వస్తారు దర్శనానికి? సామాన్య మానవులు ఎలాగా 500 అయినా సరే కనీసం ఎలా ఖర్చు పెట్టుకోగలరు? దేవస్థానాలంటే ఇంతకుముందు మానసిక ప్రశాంతత కోసం వచ్చేవాళ్ళు, ఉచితంగా అన్నం దొరుకుతుందని వచ్చేవాళ్ళు, ఉచితంగా ప్రసాదం దొరుకుతుందని వచ్చేవాళ్ళు. ఉచిత ప్రసాదాన్ని కూడా డబ్బు అనే మదంతో విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దండుకునేస్తున్నారు. రోజు కూలి ఎంతో నయం. వాడు పేర్చిన ఇటుకకు మాత్రమే డబ్బును తీసుకుంటాడు, ధర్మబద్ధంగా పనిచేస్తాడు. ఈరోజు భగవంతుని అడ్డం పెట్టుకొని ఆఖరికి భగవంతుడితో కూడా వ్యాపారం చేస్తున్నారు. ఇంతకన్నా పాపం ఏదైనా ఉందా? ఒక 10 రూపాయలు 20 రూపీస్ ఏదో తీసుకునేది ధర్మబద్ధంగా తీసుకోండి. మొత్తం పచ్చిగా మాట్లాడాలంటే ఈ దేవస్థానాల్లో మోసాలన్నీ దేవస్థానాల్లోనే ఉన్నాయి. ఎవడైనా ధర్మబద్ధంగా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నాడా, కొంచెం ప్రసాదం ఇస్తున్నాడా, దాన్ని కూడా డబ్బెలా దండుకుందామనే చూస్తున్నాడు. ఇలాగా సామాన్యులే ఎందుకు ఈరోజు సామాన్యులే మతాన్ని మారుతున్నారు? పేదవాళ్లే మతాన్ని మారుతున్నారు. ఎందుకంటే మా దేవుళ్ళని చూసే అంత స్తోమత మాకు లేదు. మా భగవంతుల్ని దర్శించుకునే అంత డబ్బు మా దగ్గర లేదు. మా భగవంతుల్ని దర్శించుకోవాలంటే మేము చాలా ఖర్చు పెట్టాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది. చిన్నగా లేదంటే మాలాంటి పేదవాళ్ళకి దర్శించుకునే అర్హత లేదు.
డబ్బులున్నవాడికి మాత్రమే దర్శించుకునే అర్హత ఉంది. పైసలు ఉన్నవాడు మాత్రమే హిందూ దేవుళ్ళను దర్శించుకోగలరు. డబ్బు ఉన్నవాడు మాత్రమే విఐపి దర్శనాలు చేసుకోగలరు. డబ్బు ఉన్నవాడు మాత్రమే దర్శించుకోగలరు. లేదంటే మేము పార్కింగులకి 500, నీళ్ళ బాటిల్కి 100 రూపాయలు, చెప్పులు పెట్టుకోవడానికి 100 రూపాయలు పెట్టుకునేంత స్తోమత మాకు లేదు. మా రోజు కూలీనే 300, 400. మేము పేదవాళ్ళు, మేము అంత గొప్పవాళ్ళు కాదు. అందుకే హిందూ మతంలో దేవుళ్ళని దర్శించుకోవాలంటే మేము సంపన్నులై ఉండాలి. మేము పేదవాళ్ళు అయితే మాకు దర్శించుకునేంత శక్తి లేదు. కాబట్టి మేము మతం మారుతాం. అక్కడైనా కనీసం ప్రశాంతంగా, అక్కడైతే ఎవరు డబ్బు దండుకోరు. ఇస్తే మన ఇష్టం తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇందుకు కాదా హిందువులు తగ్గిపోతుంది? చాలా రీజన్సే ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఈరోజు హిందువుల మతాలు మారుతున్నారంటే ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఒక మనిషి సామాన్యుడు భగవంతుని దర్శించుకోలేకపోతున్నాడు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా పాపం ఏదైనా ఉందా? పేదవాడు హిందూ దేవుళ్ళను దర్శించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అది డబ్బుతో కూడుకున్న విషయం. దేవస్థానాలు అంటే అత్యంత తక్కువ ఖర్చుతో భగవంతుడికి, భక్తులకి సకలం తిండి, ఆహారం అన్నీ చూసుకొని దైవాన్ని దర్శనం చేయాలి, దర్శనం అయ్యేలాగా చూసుకోవాలి. ఇది అసలైన ధర్మం. ఈరోజు డబ్బు అనే మదంతో, డబ్బు అనే పిచ్చితో భగవంతుని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం దండుకుంటున్నారు. ఈ టాపిక్ ఎవరన్నా డిస్కస్ చేస్తున్నారా? ఈ టాపిక్ గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? నేను హిందువునే, నాకు భక్తి అంటే ఎక్కువ, నేను చాలా భక్తి ఉన్నవాడినే. కానీ ఏం మోసాలు జరుగుతున్నాయి.